విశాఖకు చెందిన స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ విద్యార్థులు మరో రికార్డు బద్దలు కొట్టారు. మద్దెలపాలెం కృష్ణా కాలేజీ రోడ్లో ఉన్న వండర్ కిడ్స్ లో 5వ, 6వ, 7వ తరగతి చదువుతున్న చిన్నారి విద్యార్థులు 10వ తరగతి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఇంగ్లీష్ పరీక్ష రాసి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ అధినేత మళ్ళ రామానాయుడు మాట్లాడుతూ మార్చి 21న ఈ తరగతులకు చెందిన 182 మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల సమక్షంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ 10వ తరగతి ఇంగ్లీష్ పేపర్ ను ధైర్యంగా, ఆనందంగా, ఉత్సాహంతో రాశారన్నారు. ఆ విజయాన్ని పురస్కరించుకుని సోమవారం మధ్యాహ్నం 5వ, 6వ, 7వ తరగతులకు చెందిన విద్యార్థులు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ ను విజయవంతంగా రాశారన్నారు. ఈ పరీక్షకు ముందస్తు ప్రాక్టీస్, ఎలాంటి ప్రత్యేక శిక్షణ లేకుండానే తమ విద్యార్థులు 65 నుండి 85 మార్కుల మధ్య స్కోర్ చేయడం గర్వకారణమన్నారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా, ఎక్కువ గంటలు చదవకుండానే ప్రగతి సాధించారని పేర్కొన్నారు. 2001లో స్థాపితమైన స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ బుక్స్ లేవు, హోంవర్క్స్ లేదు, రాతలు లేవు అనే వినూత్న విధానంతో కేజీ విద్యకు ఒక కొత్త దిశను చూపించింది. ఈ ప్రత్యేకమైన విద్యా పద్ధతికి దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు లభించింది. ఇన్నోవేటివ్ మెథడాలజీ దేశంలో ప్రథమ స్థానం పొందిన ఘనతను ఈ పాఠశాల సొంతం చేసుకుంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకుందని వివరించారు. మీడియా సమావేశంలో అకాడమిక్ డైరెక్టర్ మళ్ళ వాణిశ్రీ, స్కూల్ డైరెక్టర్ సర్వాణి, చిన్మయ్ మిషన్ అధ్యక్షులు స్వామి రఘువీరానంద, గాజువాక పోలీస్ స్టేషన్ క్రైమ్ ఎస్ఐ మన్మథరావు పలువురు పాల్గొన్నారు. Very good.